కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి సందర్భంగా జగిత్యాల మెట్పల్లి పట్టణంలో పాత బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని కోరుట్ల ఎమ్మెల్యే ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం ఆయన పోరాడిన యోధుడు అని అన్నారు. అనంతరం మెట్పల్లి పట్టణంలోని 2 కూడళ్లలో 1,11,00,000 రూపాయలతో ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటైన్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల బీఆర్ఎస్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్, మున్సిపల్ చైర్పర్సన్ రణవేణి సుజాత, కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, వైస్ చైర్మన్ బోయిన్పల్లి చంద్రశేఖరరావు, జ్వనపల్లి రాజారాం, ప్రజాప్రతినిధులు, అధికారులు, పద్మశాలి కుల సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్ని విధాలు పోరాటం వ్యక్తి వల్ల మరి ఇక్కడ 105వ జయంతి నాడు ప్రతిష్టాపన చేసుకోవడం చాలా అదృష్టాలు భావిస్తున్నాం. నా అదృష్టం అనుకుంటుంది. ఎందుకంటే మహానుభావుల విగ్రహాలు పెట్టుకునేది రాజకీయం కోసమో దేనికోసం పైసా బాగా కాదు. ఇటువంటి మహానుభావులు విగ్రహాలు పెట్టుకుంటే కనీసం 10 మందికి చరిత్ర తెలుస్తుంది. ఇక్కడ ఫోటో చూసినా కానీ కొండా లక్ష్మణ్ బాబు ఏమి అని చెప్పి యువతంగా కలిసి పుస్తకాలు ఇచ్చారు అవుతారు. ఇక్కడ విగ్రహం పెట్టి ఏం చేసిండు, ఏ కథ అనేది ఇప్పుడు వచ్చే కొత్త పిల్లలు తెలియదు కనుక ఆ పిల్లలను చూసుకొని ఇటువంటి మహనీయుల చరిత్ర చదివి వల్ల మనం వారి చరిత్ర రచన కలిసి కొంత మార్పు వచ్చి వారి అధికారులు నడుచుకునే ప్రయత్నం చేస్తాం. అందుకే ఎక్కడ విగ్రహాలైనా కొండా లక్ష్మణ్ బాబుజీ కానీ, అంబేద్కర్ కానీ, ఇంకే ఏదైనా మన ఒడ్డే కొమరయ్య ఆయన కూడా విగ్రహాలు ఒడ్డలో మా కులదేవ సార్ పెట్టుకుంటే అక్కడ కూడా విగ్రహాలు సాకల హైలమ్మ గారి విగ్రహాలు పక్క కూర్చోగలుగుతాం. లేకుంటే నువ్వు గాలి కూర్చో నేను గిడనుకున్న పరిస్థితి ఒక నా గుండె కనుక ఆ రాజ్యాంగం రాష్ట్ర వ్యక్తిగా ఆయన గౌరవిస్తాం. తెలంగాణ ఉద్యమ నాయకుడు గారు ఇవన్నీ చెప్పాలనుకుంటే ఏదైనా కొంతమంది రాజకీయ నాయకులు అన్ని రాజకీయం కోసం చేస్తున్నాం. రాజకీయం కాదు, రాజకీయం అది లేదు. ప్రజల మనసులో ఉండాలి, మహనీయులను గొడవాలి. పనిచేసేది ప్రజల మనసు ఉంటుంది. రాజకీయాల కోసం చేస్తే డబ్బులు ఖర్చు పెడతాం, విగ్రహాలు పెట్టడం, ఓట్లు పడతాయని అంటారు కాదు. మహనీయుల విగ్రహాలు పెట్టి మనకు ఇంతగా చెప్తారంటే అదృష్టంగా భావిస్తారు. ఇటువంటి మహనీయుల విగ్రహం పెట్టే అవకాశం నాకు వచ్చింది కనుక నేను అదృష్టంగా భావించి నేను ఇక్కడ విగ్రహం కొడుకు చెప్పగానే సజయం చెప్పి మీరు అందరూ కలిసి చెప్పగానే ఒకటే విషయంలో దానికి అవసరం ఉన్నదని చెప్పగానే చేయించాం. రాజారాం పోయి చూస్తుంటారు, బాగా వస్తున్నారు, పక్కన పెట్టేసాం. పెట్టి మళ్ళీ నువ్వు రాజారాం మళ్ళీ నువ్వు అని చెప్పి అలాగే వార్డు సంఘాల అధ్యక్షులకు, కార్యవర్గానికి మరియు పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యు కొండా లక్ష్మణ్ బాబూజీ గారితో నాకు చాలా అనుబంధం ఉన్నది. ఖచ్చితంగా కొండా లక్ష్మణ్ బాబూజీ గారి నేను విగ్రహం ఏర్పాటు చేస్తాను, మేము ఎవరో వారిని అడగలేము. అలాగే ఇంకోటి ఆ రోజు గంగల భూమయ్య గారిని కూడా విగ్రహం సార్ ఇట్లా మేము ప్రతిష్ఠించాలి సార్, అక్కడ మాకు ప్లేస్ కావాలా కొత్త బస్ స్టాండ్ లో అని చెప్పారంటే సరే చూడండి సార్. గంటల ఆశీర్వాదంతో గెలుచుకోండి, ఎప్పుడు కూడా మర్చిపోండి. ఆశీర్వాదంతో గెలిచడానికి మీరు రుణం తీసుకోవాలని చెప్పి కుల సంఘానికి పెట్టారు. నేను కూడా ఇంటికి దండం పెట్టాను, గెలిపించే విధంగా ఏర్పాటు చేసుకోవడానికి చెప్తాను. ఎక్కడ కూడా తప్పదు. ఎందుకంటే కమ్యూనిటీ ఎక్కడ ఉంది
బాంధవులందరికీ పేరు పేరున నమస్కారం, శిరస్సు నుంచి నమస్కరిస్తాను. నిజంగా ఆనందంగా ఉంది నాకైతే ఇవాళ. మీ అందరికి ఎట్లా తెలియదు కానీ మీ అందరూ ఏమనుకుంటున్నారు, ఒక విగ్రహం ఆవిష్కరించారు పాత బస్ స్టాండ్ అని. నేను అట్లా అనుకుంటలేను. ఒక గొప్ప నాయకుని విగ్రహం ఎక్కడ ఆవిష్కరించిన చూడండి, ఒకసారి ఏమో చూడండి, ఆ పక్కకి ఏమో చూడండి, ఖాదీ ముందర ఆవిష్కరించుకున్నాం. తన జీవితాంతం తను ఎప్పుడు ఖాదీనే పోషించింది కాబట్టి ఖాదీ ముందర ఇవ్వాలి ఒక గొప్ప నాయకుని విగ్రహం మనం ఇక్కడ ఆవిష్కరిస్తున్నాం. నాకు తెలిసి 4 వేరు ఉద్యమాలలో పాల్గొన్న ఏకైక నాయకుడు ఎవరంటే మన బాపూజీ లక్ష్మణరావు. మొదల క్విట్ ఇండియా మూవ్మెంట్ లో పాల్గొన్నారు వారు. మీ అందరికి క్విట్ ఇండియా మూవ్మెంట్ గుర్తుంది కదా, మన బుక్స్ చదివింది. ఫస్ట్ క్విట్ ఇండియా మూవ్మెంట్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన వెంటనే రజాకారుల మీద పోరాడింది మన వారు. 2వ ఉద్యమం తీసుకున్నారు. 3వది 4వది ఏంటి, తొలి దశ మలి దశ, రెండిట్ల ఉద్యమంలో వాళ్ళు పాల్గొన్నారు. తొలి దశ ఉద్యమంలో వారి ఎట్లా అయితే మన ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎట్లా అయితే తన పదవులు ఎప్పుడు ఇట్లా పడేసినారో సేమ్ విధంగా వారు కూడా వారి మంత్రి పదవికి రాజీనామా చేసినారు ఆ రోజు మన తెలంగాణ పోరాటంలో. వారు కూడా నేను ఎప్పుడు అందరికీ కూడా చెప్తాను, చాలా మంది నాకు విగ్రహాల కోసం వస్తారు. నాకు మీరు అడుగురు ఎప్పుడన్నా సంజయ్ సార్ ఏమంటాడు అని. నేను ఎప్పుడు చెప్తా, మన చరిత్ర మనం చెప్తలే మన పిల్లలకు. ఇప్పుడు లక్ష్మణ్ బాపూజీ గురించి మనము అంటే ఉదాహరణకు